ఈరోజు పొడి మసాలా ఎలా చేయాలి చెప్తున్నాను. కొంచెం లవంగం ఒక 10, కొంచెం గసగసాలు, తెల్ల నువ్వులు, చెక్క, కొంచెం యాలకులు, కొంచెం కొబ్బరి, ఒక 5-6 జీడిపప్పులు. ఇది బాగా పొడి మసాలా అంటే కూరలోకి ముక్కకి గుజ్జు పడటానికి. చికెన్ పులుసు, చికెన్ గ్రేవీకి చాలా బాగుండిద్ది. చూడండి, ఇంకింతే. పచ్చివాసన పోయేంత వరకు ఇవి బాగా వేపుకొని ఇవి ఒక 5-10 నిమిషాలు ఉంచి చల్లబరిచినాక మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే ఇది చికెన్ గ్రేవీలోకి చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. జీలకర్ర, చెక్క, లవంగాలు, తెల్ల నువ్వులు, జీలకర్ర, గసగసాలు, యాలకులు, జీడిపప్పు, కొంచెం కొబ్బరి ముక్కలండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది పొడి మసాలా అంటే చికెన్ గ్రేవీకి ఇలా వేసుకుంటే మనం ఇంట్లో చేసుకున్న ఇది పొడి మసాలా అండి. ఇట్లా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను.